హలో గైస్, వెల్కమ్ టు బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్. అందరు బాగురా. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్. సో ఈ టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. బిగినర్ ఫిల్మ్ మేకర్ ఆర్ వ్లాగర్ ఆర్ కంటెంట్ క్రియేటర్ ఆర్ ఎనీ ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో దీస్ 5 ఫిల్మ్ మేకింగ్ గేర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీంతో ఐ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్గా ఎలా ఉపయోగపడతాయని ఈ ఎపిసోడ్లో చెప్తాను. లెట్స్ గో. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏది మనం ఫిల్మ్ మేకింగ్లో ఏది స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ వచ్చేసి కెమెరా. సో కెమెరా వచ్చేసి బేసిక్గా చాలా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి బ్రాండ్ ఏదో ఒక కెమెరా రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సో ప్రతి కెమెరాలో ఒక్కొక్క ఆప్షన్, కొన్నిట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. బట్ యాజ్ ఎ ఫస్ట్ స్టార్టింగ్ వీడియోగ్రఫీ అయినా, ఫిల్మ్ మేకింగ్ అయినా, కంటెంట్ క్రియేషన్ అయినా మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నీడ్ టు ఎక్స్పెన్సివ్ గేర్. అంటే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే ఓకే పైసలు ఉన్నాయి, అక్కడో ఇక్కడ పెట్టి ఒక 5 లక్షలు 3 లక్షలు పెట్టి కెమెరాస్ తీసుకుంటారు. సో నేను అనేది ఏంటంటే నీడ్ అంటే అంత పెద్ద కెమెరాస్ అంత అవసరం లేదు యాజ్ అ స్టార్టింగ్ బడింగ్ ఫిల్మ్ మేకర్కైనా కంటెంట్ క్రియేటర్కైనా ఇదంతా. సో దానికి వచ్చేసి ఫస్ట్ నేను యూజ్ చేసిన నేను రికమెండ్ చేసే కెమెరా ఏంటి అంటే సోనీలో ZV-E10 అని ఉంటుంది. సో దట్ ఈస్ అ బెస్ట్ బడ్జెట్ కెమెరా. సో అదేంటి అంటే 4K ఆప్షన్ ఉంటుంది వీడియోలో, అండ్ ఫ్లిప్ అవుట్ స్క్రీన్ ఉంటుంది దానికి, అండ్ 4K 24 ఫ్రేమ్స్ షూట్ చేసుకోవచ్చు. సో స్లో మోషన్కి వచ్చే వరకు 120 ఫ్రేమ్స్ వరకు షూట్ చేసుకోవచ్చు. సో ఈ కెమెరా ఏంటంటే, సో బేసిక్గా కెమెరా వచ్చేసి ఇదే ఇక్కడ. సో ఈ కెమెరా ఏంటి అంటే చాలా చిన్నగా కాంపాక్ట్గా ఉంటుంది, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్లిప్ అవుట్ స్క్రీను. సో మీరు ఎలా అంటే అలా ఆర్టికులేట్ చేసుకోవచ్చు అనమాట ఇది. అండ్ దెన్ కలర్ సైన్స్ కూడా బాగుంటుంది, అండ్ ఆటో ఫోకస్ చాలా బాగుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా షూట్ చేసినప్పుడు, సోలోగా షూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు చాలామందికి వరి ఏంటంటే ఆటో ఫోకస్. బట్ ఈ కెమెరాలో ఆ ప్రాబ్లం ఉండదు. ఆటో ఫోకస్ చాలా క్రేజీగా ఉంటుంది, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. అండ్ ఇందులో ఇంకొక అదర్ థింగ్ ఏంటంటే లాగ్ ప్రొఫైల్లో షూట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే సోనీ A7S IIIలో ఆర్ ఎనీ పెద్ద కెమెరాల్లో లాగ్ ప్రొఫైల్ షూట్ చేసుకుంటారో, సో ఇందులో కూడా ఉంది ఆప్షన్. సో లాగ్ ప్రొఫైల్ వల్ల ఏంటి అంటే మీరు అంతా ఫ్లాట్గా వస్తుంది పిక్చర్ అంతా, అండ్ దెన్ పోస్ట్ ప్రొడక్షన్ మంచిగా చేసుకోవచ్చు అనమాట. కలర్ గ్రేడింగ్ ఇంకా ప్రాపర్గా చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ అన్ని ఇందులో ఉన్నాయి, అండ్ చాలా కాంపాక్ట్ కెమెరా, అండ్ 4K షూట్ చేసుకోవచ్చు, అండ్ 120 ఫ్రేమ్స్ కూడా షూట్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ఫొటోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఇది 24 మెగాపిక్సెల్ కెమెరా ఇది, అండ్ ఫొటోస్ వీడియో ఎంత బాగా షూట్ చేసుకుంటామో ఫొటోస్ కూడా అంతే బాగా షూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా. ఇప్పటివరకు నేను తీసుకునే కెమెరాస్లో నేను చాలా కెమెరాస్ వాడాను, బట్ ఈ కెమెరా వచ్చేసి నా గో టు కెమెరా. వ్లాగింగ్ అయినా, ఫిల్మ్ మేకింగ్ అయినా, ఎనీ షార్ట్స్కి. సో చాలా క్వాలిటీ వైజ్ బాగుంటుంది, అండ్ ఫిల్మ్ మేకింగ్ వైజ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ నేను రికమెండ్ చేసే కెమెరా అనమాట. సో ఇది మినిమల్ బడ్జెట్ మనకి ఇండియా ప్రైస్లో వచ్చేసి నాకు అంత పర్ఫెక్ట్ తెలియదు, బట్ 50,000 నుంచి 60,000 రూపీస్లో వస్తుంది. సో అంత పెద్ద ఎక్స్పెన్సివ్ కెమెరా ఏం కాదు ఇఫ్ యూ వాంట్ షూట్ ప్రాపర్ కంటెంట్. ఇది నా రికమెండెడ్ కెమెరా ఫర్ ద అప్కమింగ్ ఫిల్మ్ మేకర్ ఆర్ యూట్యూబర్ ఆర్ ఎనీ కంటెంట్ క్రియేషన్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ కెమెరా. నెక్స్ట్ వచ్చేసేసి లెన్సెస్. సో చాలా మందికి చాలా మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఎందుకంటే ఏ లెన్స్ వాడాలి, ప్రైమ్ లెన్సెస్ వాడాలా, అంటే జూమ్ లెన్స్ వాడాలా, ఏం లెన్స్ వాడాలని ఉంటుంది. సో యాజ్ ఎ బిగినర్కి అయితే నేను రికమెండ్ చేసేదైతే ఒక మల్టిపుల్ పర్పస్లో యూజ్ అయ్యే లెన్స్ ఒకటి ఉంటుంది. అది వచ్చేసి 18-50 సిగ్మాలో ఉంది, 2.8 యాపర్చర్. సో అదేంటంటే కన్సిస్టెంట్ యాపర్చర్ 2.8 ఉంటుంది. మనం 18mm యూజ్ చేసినా కానీ 2.8 ఉంటుంది, అండ్ 50లో కూడా 2.8 యాపర్చర్తో యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే కాంపాక్ట్ లెన్సెస్ ఇది, అండ్ ఇది వచ్చేసి అరౌండ్ లైక్ 35,000 to 40,000 రూపీస్ ఉంటుంది లెన్స్. సో మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఇది జూమ్ అండ్ వైడ్ నుంచి జూమ్గా వాడుకోవచ్చు, అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ కూడా ఒక డీసెంట్ బ్లర్తో ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్గా ఫుల్ ఫ్రేమ్కి ఈక్వలెంట్ వచ్చేసి 24-70 అంటారు ఈ లెన్స్ వచ్చేసి. బట్ ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది, అండ్ దెన్ క్వాలిటీ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. సిగ్మా లెన్స్ ఇది. అంటే ఇది కాకుండా చాలా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా సోనీ ఈ మౌంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో అందులో వచ్చేసి 2-3 బ్రాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి విల్ట్రాక్స్. సో విల్ట్రాక్స్ కూడా చాలా బాగుంటుంది గ్లాసు. సో ఇందులో జూమ్ లెన్స్ ఉండదు, ఓన్లీ ప్రైమ్ లెన్సెస్ ఉంటాయి. సో ఈ కెమెరా వచ్చేసి క్రాప్ సెన్సార్ కెమెరా, ఇది ఫుల్ ఫ్రేమ్ కెమెరా కాదు. సో సెన్సార్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. సో క్రాప్ సెన్సార్ కెమెరాస్ అన్నిటికీ లెన్సెస్ ఉంటాయి. సో ఇదేంటంటే బేసిక్గా మనం యూజువల్గా లెన్సెస్ చూసినప్పుడు
కొన్ని 24 mm, 35 mm, 85 mm ఉంటాయి కదా. సో అవి వచ్చేసి ఓన్లీ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్కి, వాళ్ళు పెద్ద కెమెరాస్కే వాడతారనమాట. బట్ క్రాప్ సెన్సర్కి వచ్చేవరకు నెంబర్స్ మిల్లీమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి 23 mm, 33 mm, 55 mm లాగా ఉంటుంది. సో ఇవేంటంటే బేసిక్గా 23 వచ్చేసి ఈక్వల్ టు 35 mm, 33 ఈక్వల్ టు 50 mm, 50 ఈక్వల్ టు 85 mm. సో ఇలా ఉంటుంది. సో అది జడ్జ్ చేసుకొని మనం లెన్స్ తీసుకోవచ్చు. బట్ ఈ థర్డ్ పార్టీ లెన్సెస్ వచ్చేసి విల్ట్రాక్స్, సురాయి, అది డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బడ్జెట్లో వస్తాయి అనమాట. మనకు 20,000, 25,000 రూపీస్లో ఒక్కొక్క లెన్స్ వస్తుంది. బట్ ఈ ఓన్లీ ప్రైమ్ లెన్స్, అది ఈజ్ నాట్ ఎ జూమ్ లెన్స్. మనకు జూమ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఇది ఓన్లీ ప్రైమ్ లెన్సెస్. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి ఆర్ క్యాండిడేట్ ఫోటోగ్రఫీకి ఆర్ స్ట్రీట్ ఫోటోగ్రఫీకి ఈ లెన్సెస్ కూడా బాగుంటాయి. సో ఆ ఆప్షన్స్ కూడా కింద లింక్ ఇస్తాను మీకు, అండ్ స్క్రీన్లో కూడా వస్తాయి లెన్స్ ఏంటి అవన్నీ. సో అది, సో ఇవన్నీ బడ్జెట్ లెన్స్. స్టార్టింగ్ వీడియోగ్రఫర్కి ఇవి చాలా ఉపయోగపడతాయి. యాజ్ అ బికమ్ ఏ లైక్ ప్రొఫెషనల్గా చేయడానికి ఈ కెమెరాస్, ఈ లెన్సెస్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసేసి గింబల్. సో ఇప్పుడు ఎనీ వీడియో, ఎనీథింగ్ మనకు సినిమాటిక్గా షూట్ చేయాలి, స్మూత్గా జర్క్స్ లేకుండా ఒక కంటెంట్ షూట్ చేయాలంటే గింబల్ కావాలి. సో ఈ గింబల్స్ వచ్చేసి చాలా బ్రాండ్స్, డిఫరెంట్ మోడల్స్, చాలా డిఫరెంట్ వెరైటీ మోడల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క మోడల్కి ఒక పర్పస్ సర్వ్ చేస్తుంది. బట్ యాజ్ ఎ బిగినర్కి ఆర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యే వాళ్ళకైతే నా సజెషన్ ఏంటంటే DJI RS3 mini అని ఉంటుంది. అది చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్. ఎస్పెషల్లీ ఈ ZV-10కి ఆర్ మన ఈక్వలెంట్ లెన్సెస్ ఏది యూజ్ చేసా కానీ చాలా సెట్ అవుతుంది ఈ గింబల్. అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. మీరు ఎలా అంటే లైక్ మీకు ఏంటంటే ఈ గింబల్తో మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది. అంటే బై ద టైం మీరు ఒక ప్రొఫెషనల్గా ఆర్ మీకు ఒక అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి మీకు ఈ గింబల్స్ వీటితో చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గింబల్తో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వర్టికల్ మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ మన రెగ్యులర్గా హారిజాంటల్గా కూడా షూట్ చేసుకోవచ్చు. సో చాలా వర్సటైల్గా ఉంటుంది ఇది. అండ్ చాలా చిన్న గింబల్ అండ్ దెన్ ఇట్స్ లుక్ మోర్ ప్రొఫెషనల్గా. ఈవెన్ సమ్టైమ్స్ మీరు తర్వాత పెద్ద కెమెరాకి అప్గ్రేడ్ చేసుకున్నా కానీ మీరు పెద్ద కెమెరాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీని మీద. సో పేలోడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కొంచెము. సో A7S III ఆ పేలోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ గింబల్ మీద వితౌట్ ఎనీ జర్క్స్. సో ఈ గింబల్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ మీరు తీసుకున్న దానికైతే 100% పర్పస్ సర్వ్ అవుతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను లాస్ట్, సో దిస్ ఇస్ అ గింబల్. అది వచ్చేసి స్మాల్, ఇంత కాంపాక్ట్గా ఉంటుంది అనమాట బేసిక్గా. అండ్ ఇంతవరకు నాకు ఎన్నడూ ప్రాబ్లం రాలేదు. చాలా అంటే నేను అన్ని సోషల్ మీడియా కంటెంట్కి యూజ్ చేస్తుంటాను ఆర్ లైక్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కూడా చాలా యూజ్ చేశాను ఈ గింబల్. ఈవెన్ పెద్ద కెమెరాస్తో యూజ్ చేశాను. నాకు ఇంతవరకు ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రికమెండెడ్ గింబల్. నాకు నచ్చి, అంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు. సో దిస్ ఇస్ అనదర్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ నేను హైలీ రికమెండెడ్ ఫర్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి వీళ్ళకు. సో మీరు బిగ్గర్ గింబల్స్కి వెళ్ళినా కానీ చాలా ఆప్షన్స్ అన్ని సిమిలర్ ఉంటాయి కాబట్టి మీకు అప్పటికి మీకు ఎట్లా యూజ్ చేయాలో ఏంటో మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ అనదర్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ మస్ట్ ఉండాలి యాజ్ అ స్టార్టింగ్ ఆర్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్కి చాలా మంచిది ఇది. సో ఫోర్త్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇన్ బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్లో వచ్చేసి ఆడియో ఎక్విప్మెంట్. సో మీరు ఎంత హై క్వాలిటీ వీడియో షూట్ చేసినా కానీ, ఎంత స్మూత్ ఫుటేజ్ ఏం తీసినా కానీ ఆడియో ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద వీడియో. ఆడియో క్లారిటీగా లేకుంటే మనం ఎంత మంచి వీడియో షూట్ చేసినా కానీ వేస్ట్ అవుతుంది. సో ఈ ఆడియో ఎక్విప్మెంట్ వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి సోషల్ మీడియా కంటెంట్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వీడియో లెట్స్ షార్ట్ ఫిల్మ్ చేయాలి, దానికి ఒక సింగ్ సౌండ్ లాగా, ఒక బూమ్ ఆమ్ లాగా షూట్ చేసుకోవాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో వచ్చేసి రోడ్లో వచ్చేసి రోడ్ మైక్ గో అనేసి, రోడ్ NTG అనేసి, రోడ్ మినీ NTG అని, ఇవన్నీ ఏంటంటే బూమ్ మైక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఆన్ కెమెరా మైక్స్ అనమాట ఇవి. సో ఇవి వచ్చేసి మన కాలర్ మైక్స్ కాదు, ఇది జస్ట్ డైరెక్ట్ ఆన్ కెమెరా మైక్స్. సో ఇవి మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు ఈ ఆన్ కెమెరా మైక్స్ వచ్చేసి. అది కాకుండా మనకు నీకు క్లిప్ ఆన్ మైక్స్ కావాలి అండ్ మినిమం బడ్జెట్లో కావాలి, అంత బడ్జెట్స్ లేవన్నప్పుడు కొత్తగా DJI మైక్ మినీ అని వచ్చింది. అది చాలా బాగుంది. అండ్ ఇట్స్ వెరీ స్మాల్ అండ్ వర్సటైల్ కూడా ఉంది. ఒక రిసీవర్, ఒక ట్రాన్స్మిటర్ రెండు ఉంటాయి. రిసీవర్ వచ్చేసి కెమెరా మీద ఉంటుంది, ట్రాన్స్మిటర్ వచ్చేసి క్లిప్ ఆన్ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్నగా డిజైన్ ఉంటుంది. ఇట్ డజంట్ లుక్ అంటే ఏదో మనం కంపల్సరీగా మైక్లో మాట్లాడుతున్నామని కాకుండా చిన్నగా ఉంటుంది. ఆడియో కూడా చాలా ఎఫెక్టివ్గా రికార్డ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి అప్కమింగ్ అండ్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్కి చాలా యూస్ఫుల్ ఎక్విప్మెంట్. సో ఇది ఆడియో ఎక్విప్మెంట్కి వచ్చేసి. సో నేను ఏదైతే ఈ వీడియోలో చెప్పినో ఆ లింక్స్ అన్ని మీకు ఇండియన్ అమెజాన్ లింక్స్ అన్ని ఇక్కడ కింద ఇచ్చేస్తాను. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ దెన్ యూ కెన్ బై ఇట్. అక్కడి నుంచి తీసుకోవచ్చు. మీకు ఒక ఐడియా వస్తుంది ఆ లింక్స్ అన్ని కింద పెడతాయి కాబట్టి మీరు కూడా చూసుకొని మీకు అన్ని ఐడియా వస్తుంది, ఆడియోకి ఏం కావాలి, వీడియోకి అన్నీ. సో ఆప్షన్స్ మీకు కూడా వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి. సో
సో ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఎక్విప్మెంట్ వచ్చేసి లైట్స్. సో మనం ఏదైనా కెమెరా లెన్స్ ఎంత ఎనీథింగ్ ఉన్నా కానీ లైట్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద ఫిల్మ్ మేకింగ్. సో మీరు ఎంత చిన్న వీడియో చేయాలనుకున్నా, షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కానీ లైట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకు బేసిక్గా అవుట్డోర్లో షూట్ చేసేటప్పుడు అయితే న్యాచురల్ లైట్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ అంటే మీరు కొంచెం న్యాచురల్ లైట్తో వాడుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడైనా ఇండోర్లో ఏదైనా షూట్ చేయాలనుకుంటున్నారు, లేకుంటే ఈవెన్ అవుట్డోర్లో కానీ కొంచెం మీకు ఎక్స్ట్రా లైట్ కావాలి పర్టికులర్ సీన్కి అన్నప్పుడు లైట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం ఇండ్లలో ఉండే లైట్స్ మాత్రం కెమెరా సెన్సార్కి సెట్ కావు. ఎందుకంటే ఫ్లిక్కరింగ్ రావడము అండ్ అంత పవర్ఫుల్ ఉంటుంది. మనకు కావాల్సినట్టు మాడ్యులేషన్ ఆర్ మాడిఫై చేసుకోలేము మన ఇంట్లో ఉండే లైట్స్. సో ఈ లైట్స్లో నేను బాగా రికమెండ్ చేసేది ఏంటంటే గోడాక్స్లో. ఎందుకంటే ఆ లైట్స్ నేను కూడా వాడాను. గోడాక్స్లో SL60 అని ఉంటుంది. ఇది బేసిక్ లైట్. ఇది వచ్చేసి 6,000-7,000 రూపీస్ పెడితే వచ్చేస్తుంది. బేసిక్గా మనకు 7,000 రూపీస్లో 60 వాట్ లైటు. అది మల్టీపర్పస్లో వాడవచ్చు అనమాట ఆ లైట్ని. చాలా మంచి లైటింగ్ అండ్ డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది ఆ లైట్తోని. అండ్ దెన్ అందులోనే కొంచెం ఇంకా బడ్జెట్ పెడితే SL100 అని రీసెంట్గా కొత్త లైట్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో అది కూడా చాలా బాగుంటుంది. సో మీకు 2 లైట్స్ కావాలంటే ఒకటి 60 వాట్ ఆర్ ఇంకోటి 100 వాట్ తీసుకున్నా కానీ మీకు ఏంటంటే ఎనీ సీన్స్ లైక్ పర్టికులర్ 2 వే లైటింగ్ యూజ్ చేయాలనుకున్నా కానీ ఆర్ యాంబియన్స్ లైట్ ఒకటి ఆర్ లేకపోతే పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇంకో లైట్ కావాలన్నా కానీ యూ కెన్ యూజ్ యాజ్ దోస్ లైట్స్. అండ్ మీకు చిన్న ఏదైనా రూమ్లో ఆర్ లైక్ ప్రాక్టికల్ లైట్స్ కావాలంటే చిన్న వేరే లైట్స్ ఉంటాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్స్ ఇస్తాను. మీరు యూ కెన్ చెక్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ ద లైట్స్. బట్ ఈ లైట్స్తో పాటు మీరు మాడిఫైయర్స్ తీసుకోవచ్చు. డైరెక్ట్ లైట్ యూజ్ చేస్తే హార్ష్ లైట్ వస్తుంది. సో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక సైడ్ మొత్తం సాఫ్ట్ లైట్ ఉంది కదా. సో నేను ఒక లైట్ యూజ్ చేస్తున్నాను దీనికి. సో నేను యూజ్ చేసే లైట్కి దానికి సాఫ్ట్ బాక్స్ పెట్టాను. సో దానివల్ల ఈ సైడ్ అంతా సాఫ్ట్ వచ్చేస్తుంది లైట్ అంతా. సో ఇంత సాఫ్ట్గా ఇప్పుడు లెట్స్ సే ఇది సేమ్ సెటప్లో ఇలా మీకు ఇదే ఎఫెక్ట్ కావాలన్నా కానీ గోడాక్స్ SL60 విత్ సాఫ్ట్ బాక్స్ యూజ్ చేశారనుకోండి మోస్ట్లీ ఇలాంటి ఎఫెక్ట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ద లైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను రికమెండ్ చేసేది అయితే గోడాక్స్లో SL60 ఆర్ SL100. సో ఈ లైట్స్ అయితే బడ్జెట్లో వస్తాయి మీకు. ఇవి టాప్ 5 గేర్స్ అనమాట. వచ్చేసి కెమెరాకి వచ్చేసరికి ZV-E10, దట్స్ అ బేసిక్ అండ్ గుడ్ బేసిక్ బడ్జెట్ కెమెరా. అండ్ వచ్చేసి లెన్స్ వచ్చేసి సిగ్మా 18-50. ఇదైతే వర్సటైల్గా వాడుకోవచ్చు, మల్టీపర్పస్గా మీకు జూమ్గా వాడుకోవచ్చు, వైడ్ యాంగిల్లో వాడుకోవచ్చు, జూమ్లో వాడుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సిగ్మాది. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. నేను కూడా యూజ్ చేశాను. అది చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి గింబల్. చెప్పాను కదా డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ గింబల్స్ యూజ్ చేస్తున్నారు. బట్ నేను యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే DJIలో RS3 మినీ చాలా బాగుంటుంది. అండ్ మీ వర్టికల్ సోషల్ మీడియా కంటెంట్ ఆర్ ఎనీథింగ్ యూజ్ చేసుకోవచ్చు. రీల్స్కి చాలా యూజ్ అవుతుంది అది. అండ్ ఫోర్త్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ మైక్స్. సో ఈ అంత బడ్జెట్ చాలా మినిమలిస్టిక్లో ఒక 1.5 lakhsలో యూ కెన్ సెటప్ ఎవ్రీథింగ్. ప్రాపర్గా మీ డ్రీమ్ని అచీవ్ చేసుకోవచ్చు వీటితోని. వన్స్ మీకు ఒక కాన్ఫిడెన్స్, మీకు ఒక లెవెల్ వచ్చిన తర్వాత యూ కెన్ గో ఫర్ ద బిగ్గర్ కెమెరాస్ ఆర్ బిగ్గర్ లైటింగ్ ఎక్విప్మెంట్. అది మీకు వచ్చే వర్క్ని బట్టి, మీరు అనుకున్న కాన్ఫిడెన్స్ని బట్టి మీరు హ్యాపీగా ఉంటే యూ కెన్ బై ద బిగ్గర్ ఎక్విప్మెంట్. సో అప్పటి వరకు అయితే ఈ కెమెరా గేర్ అయితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎనీథింగ్. సో దీస్ ఆర్ ద మోస్ట్ అండ్ బేసిక్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ నేను ఈ వీడియోలో చెప్పింది. ఇట్స్ చాలా ఎక్స్పెన్సివ్ గేర్ కూడా ఉంది. బట్ అదేంటంటే నీడ్ వెన్ యూ స్టార్టింగ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏదైనా కంటెంట్ క్రియేట్ చేద్దామనే ఆలోచన రాగిన వీళ్ళు ఏంటంటే ఓకే బయట మనీ తీసుకొచ్చో లేకుంటే ఫినాన్షియల్గానో ఏదో పెద్ద ఎక్విప్మెంట్ తీసుకుంటారు. సో నేను అనేది ఏంటంటే అంత అవసరం కూడా లేదు. మీరు ఒక స్టేజ్కి వచ్చే వరకు అంటే మీరు కెరియర్ అంటే మీరు ఎంచుకున్న కెరియర్ ఒక స్టేజ్కి వచ్చే వరకు నీడ్ బిగ్గర్ అంటే పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదని చెప్తున్నాను నేను. సో ఎందుకంటే నేను ఈ ఎక్విప్మెంట్ అంతా నేను రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తాను. ZV-10 అయినా కానీ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ ఇప్పటికీ నా దగ్గర పెద్ద కెమెరాలు ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ చిన్న కెమెరాలు యూజ్ చేస్తాను. ఎందుకంటే సేమ్ క్వాలిటీ వైజ్లో చాలా అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఈ కంటెంట్ అంతా సోషల్ మీడియాలో పెడుతున్నప్పటి వరకు మీకు క్వాలిటీ విషయంలో పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మీకు పెద్ద ఎక్విప్మెంట్ ఎప్పుడు ఏంటంటే మీరు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడే అవసరం. అంత ముంచి అయితే మినిమం చేస్తున్నప్పుడు అయితే ఈ ఎక్విప్మెంట్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. చాలా అంటే ఇంతకంటే ఎక్కువ అవసరం లేదని నా ఒపీనియన్. సో ఇప్పటి నుంచి ఈ ఛానల్లో మోర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, సినిమాటోగ్రఫీ ఆర్ కెమెరా గేర్
లైక్ అంటే ఆన్ లొకేషన్ బిహైండ్ ద సీన్స్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంటెంట్ వీఆర్ ప్లానింగ్. నెక్స్ట్ 1 year చాలా చాలా కంటెంట్ ప్లాన్ చేస్తున్నాను బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్ నుంచి. సో స్టే ట్యూన్. సో ఈ ఛానల్ నుంచి వచ్చే కంటెంట్ అంతా టాప్ క్వాలిటీ ఉంటుంది. సో యా, దట్స్ ఇట్ గైస్, అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.